రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ తారుమారైన తీర్పులు. పూర్వం సింహళ దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సముద్ర వర్తకం చేసి చాలా లక్షలు గడించాడు. ఆయన వృద్ధుడై చనిపోయే సమయంలో తన కొడుకైన జయపాలుని పిలిచి అతనికి తన వ్యాపారం అప్పగించి, నాయనా, నువ్వు కూడా నాలాగే సముద్ర వ్యాపారం చెయ్యి, కానీ పొరపాటున కూడా వంచక మహాపట్టణానికి వెళ్ళకు అని సలహా ఇచ్చాడు. తండ్రి పోయాక జయపాలుడు తన 4 నౌకలను తీసుకొని వ్యాపారం చేయసాగాడు. వంచక మహాపట్టణానికి పోతే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి కుతూహలం పుట్టింది. అతను తెలివిగలవాడు. అందుచేత ఎవరైనా తనను మోసం చేసినా తాను ఎత్తుకు పై ఎత్తు వేయగలనన్న ధైర్యం అతనికి ఉన్నది. కనుక అతను తన 4 నౌకలను నడిపించుకుని ఆ పట్టణానికి వెళ్ళాడు. అది సూర్యోదయం వేళ. నౌకలను రేవులో ఉంచి జయపాలుడు తన విల్లు బాణాలు వెంట పెట్టుకుని తీరం వెంబడి వేట షికారుకు బయలుదేరాడు. ఒకచోట అతనికి ఒక నీటి కొంగ కనపడింది. అది సముద్రంలో చేపలను వేటాడుతున్నది. జయపాలుడు తన విల్లు ఎక్కుపెట్టి గురి చూసి ఆ కొంగను కొట్టాడు. ఒక్క బాణంతో ఆ కొంగ చచ్చి సముద్రపు నీటిలో పడిపోయింది. ఆ సమీపంలో చేపలను పడుతూ ఉన్న పల్లెవాడొకడు ఇది చూసి జయపాలుడి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి, ఎవరయ్యా నువ్వు? నా తండ్రిని చంపావు. నీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. ఆ కొంగ నీ తండ్రా అని జయపాలుడు ఆశ్చర్యంతో అడిగాడు. అవును, కిందటి జన్మలో నా తండ్రి. ఇప్పుడు నీటి కొంగ జన్మ ఎత్తి నాకు చేపల వేటలో సహాయపడుతున్నాడు అన్నాడు పల్లెవాడు. జయపాలుడికి కోపం వచ్చింది. పో, దిక్కున్న చోట చెప్పుకో అని చేపలు పట్టేవాణ్ణి గదమాయించాడు. తరువాత అతను నగరం ప్రవేశించి నడుస్తూ ఉండగా ఒక మనిషి ఎదురై, ఎన్నాళ్లకు కనబడ్డావు బాబు? చాలా కాలం క్రితం నేను నా కుడి చెవి మీ తండ్రి గారి వద్ద తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లిస్తాను, నా చెవి నాకు ఇప్పించు అన్నాడు. జయపాలుడు నిర్ఘాంతపోయి ఆ మనిషి కేసి చూశాడు. అతనికి ఎడమ చెవి మాత్రమే ఉన్నది, కుడి చెవి లేదు. మా నాన్నగారు నీ చెవి గురించి నాకేమీ చెప్పలేదే అన్నాడు అతను ఆ మనిషితో. నా చెవి నాకిప్పించకపోతే నేను నీపై ఫిర్యాదు చేస్తాను, చూసుకో అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. జయపాలుడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురై, చూడు నాయనా, 16 ఏళ్ల క్రితం మీ నాన్నగారు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్ళాడి తన దారిన తాను వెళ్ళిపోయారు. నాకు మనోవర్తి కింద 10,000 రూపాయలు ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ డబ్బు నువ్వు ఇస్తావా లేక ఫిర్యాదు చేయమన్నావా అని అడిగింది. జయపాలుడు ఈ దుర్మార్గాన్ని సహించలేక, పో, నేను నీకు దమ్మిడి కూడా ఇవ్వను అని తన నౌకల వద్దకు తిరిగి వెళ్ళాడు. అక్కడ రేవులో అతనికి ఒక మంగలి కనిపించి, క్షౌరం చెయ్యమంటారా బాబు అన్నాడు. ఏం తీసుకుంటావు అని అడిగాడు జయపాలుడు. నన్ను సంతోషపెట్టండి దొరా అన్నాడు మంగలి. జయపాలుడు సరేనని వాడి చేత క్షౌరం చేయించుకొని 1 రూపాయి ఇవ్వబోయాడు. మంగలి తీసుకోలేదు. 5 రూపాయలు ఇచ్చినా వాడు నిరాకరించాడు. జయపాలుడికి ఆగ్రహం వచ్చి, నీకు నేనేమీ ఇవ్వను, దిక్కున్న చోటుకు వెళ్ళి చెప్పుకో అన్నాడు. చేపలు పట్టేవాడు, చెవి లేనివాడు, ఆడది, మంగలి ఈ 4 రాజ్యసభకు వెళ్ళి జయపాలుడి పైన ఫిర్యాదు చేశారు. జయపాలుణ్ణి రాజ్యసభకు పిలిపించారు. విచారణ ఆరంభమయ్యింది. మొదట చేపలు పట్టేవాడు రాజుగారితో, మహారాజా, చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగగా పుట్టి నాకు చాలా కాలంగా చేపల వేటలో సహాయం చేస్తుంటే ఈ మనిషి ఆ కొంగను కాస్త చంపి నాకు తీరని నష్టం కలిగించాడు అన్నాడు. రాజుగారు జయపాలుడి కేసి తిరిగి, ఈ చేపలు పట్టేవాడికి 1 నౌక పరిహారం ఇయ్యి అన్నాడు. తరువాత చెవిలేనివాడు ఫిర్యాదు చేశాడు. మహారాజా, ఈ మనిషి తండ్రి దగ్గర నా కుడి చెవి తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లివేస్తాను, నా చెవి నాకు ఇప్పించమంటే ఈ మనిషి నన్ను దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు అని వాడన్నాడు.
రాజుగారు తీర్పు చెబుతూ జయపాలుడు చెవిలేని వాడికి ఒక నౌకను పరిహారం ఇవ్వమన్నాడు. తరువాత ఆ స్త్రీ జయపాలుడిపైన ఫిర్యాదు చేసింది. ఆమెకు కూడా రాజుగారు జయపాలుడి నౌకనొకటి ఇవ్వవలసిందిగా తీర్పు చెప్పారు. ఆఖరుకు మంగలి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయ్యా, ఈయన నా చేత క్షౌరం చేయించుకొని నన్ను సంతోషపడతానన్నాడు. ఆయన నౌక ఒకటి నాకిప్పిస్తే నేను సంతోషిస్తాను, అంతకంటే తక్కువ అయితే నేను సంతోషించను అన్నాడు. మంగలి చెప్పేది సబబుగానే ఉన్నది. అందుచేత జయపాలుడు మంగలికి ఒక నౌకను ఇచ్చుకోవాలి అని రాజుగారు తీర్పు ఇచ్చాడు. జయపాలుడి మెడలో ఉన్న రత్నహారం తప్ప మిగిలిన అతని ఆస్తి యావత్తూ పోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ఇక్కట్లలో నుండి ఎలా బయటపడాలి అని అతను ఆలోచిస్తూ ఉండగా రాజసభలోకి రాజుగారి కొడుకు 10 ఏళ్లవాడు వచ్చాడు. వెంటనే జయపాలుడు తన మెడలో ఉన్న రత్నహారం తీసి రాజకుమారుడి మెడలో వేశాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. రాజుగారు కూడా తన కొడుకును దగ్గరకు పిలిచి అతని మెడలో ఉన్న రత్నహారం చూసి ముచ్చటపడ్డారు. జయపాలుడు సభికులకేసి తిరిగి, నేను రాజకుమారుడికి ఈ రత్నహారం ఇచ్చినందుకు ఈ సభలో సంతోషించని వారెవరైనా ఉన్నారా అని అడిగాడు. లేరు లేరు, సంతోషించాం అని అందరూ కేకలు పెట్టారు. జయపాలుడు మంగలికేసి తిరిగి, ఏమోయ్, నీ మాటేమిటి, నువ్వు కూడా సంతోషించావా అని అడిగాడు. మంగళకి సంతోషించానని చెప్పక తప్పింది కాదు. జయపాలుడు రాజుగారితో, మహారాజా, మంగలిని సంతోషపెట్టాను, అందుచేత వాడికి నేను నౌకనివ్వనవసరం లేదనుకుంటాను అన్నాడు. అవును అన్నాడు రాజుగారు. తరువాత జయపాలుడు స్త్రీకేసి తిరిగి, అమ్మా, నీ మనోవర్తి విషయమై ఒక సంగతి చెప్పాలి. ఆ మనోవర్తి నీకు ఇస్తాను, కానీ ఒక చిక్కున్నది. మా దేశాచారం ప్రకారం భార్య భర్తతో సహగమనం చెయ్యాలి. దురదృష్టవశాత్తు మా తండ్రిగారు ఏడాది క్రితం పోయారు. అందుచేత నువ్వు చితి పేర్చుకొని చనిపోయినట్లయితే నీ వారసులకు 10,000 ఇస్తాను అన్నాడు. నేను బలవంతాన ఒక్కనాటికి చావను అన్నది స్త్రీ. జయపాలుడు రాజుతో, మహారాజా, నేనీమెకు పరిహారం చెల్లించనవసరం లేదనుకుంటాను అన్నాడు. రాజు అందుకు సరేనన్నాడు. తరువాత జయపాలుడు చెవిలేని వాడితో, బాబు, నీ చెవి ఇప్పించటానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మా తండ్రిగారి హయాంలో ఎన్నో వేల మంది తమ చెవులు తాకట్టు పెట్టి నీలాగే రుణాలు పుచ్చుకున్నారు. వాటిలో నీ చెవి పోల్చటం సాధ్యం కాదు. అందుచేత నమూనా కింద నీ ఎడమ చెవి కోసి ఇచ్చావంటే దానితో సరిపోల్చి నీ 2 చెవులు నీకు పంపుతాను అన్నాడు. ఇందుకు చెవిలేనివాడు ఒప్పలేదు. వాడికి పరిహారం ఇవ్వనవసరం లేదని రాజుగారు తీర్పు ఇచ్చారు. తరువాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు, మహారాజా, నా తండ్రిగారు చనిపోయాక చేపగా పుట్టి నాకు నౌకలు నడపడంలో సహాయపడుతూ ఉన్న సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగ రూపంలో వచ్చి ఆయన్ను మింగేశాడు. అందుచేత నేను ఆ కొంగను చంపాను. చేప రూపంలో ఉన్న మా తండ్రి ఆ విధంగా చనిపోకపోతే నేను ఈ నగరం ఛాయలకు రావడమే జరిగేది కాదు. రాజుగారు ఈ మాట విని సంతోషించి చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వనవసరం లేదని తీర్పు చెప్పాడు. తరువాత జయపాలుడు 1 వారం రోజుల పాటు రాజుగారి అతిథిగా ఉండి ఆయన వద్ద కొన్ని బహుమానాలు పొంది తన 4 నౌకలను తరలించుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?